ఫ్రెండ్ ఫంక్షన్స్ లో ఏదైనా డౌట్స్ ఉందామా? No, sir. Having any doubts on friend functions, ma? Is it clear? Public class, private class, అర్థమైందా? Otherwise we will go for constructor, destructor in classes. ఓకేనా? ఫ్రెండ్ ఫంక్షన్స్ లో ఏం లేదు, డౌట్స్ ఏం లేదా? Less, sir. Okay, ma. Just we will see the what is constructor and destructures in C++. అంటే కన్స్ట్రక్టర్ అంటే ఏమి, destructor అంటే ఏమనేసి చూస్తాము. We will see what is the constructor, what is the destructor. See what is constructor, nothing but మనం just for example constructor అంటే Good afternoon, sir. గుడ్ ఆఫ్టర్నూన్ మా. జస్ట్ see the constructors. constructor అంటే ఏమి, మనం ఒక కన్స్ట్రక్షన్ ఏదైనా చేయాలంటే స్టార్టింగ్ ఏం చేస్తామా, ఫౌండేషన్ నుంచి మళ్ళీ ఒక్కొక్క స్టోన్ గా వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ చేస్తా వస్తేనే ఒక వాల్ కన్స్ట్రక్ట్ అవుతుంది. సేమ్ థింగ్ మనం ప్రోగ్రామ్ లో కూడా హౌ టు కన్స్ట్రక్ట్ ద ప్రోగ్రామ్. జస్ట్ ఆ క్లాసెస్ లో ఒకటే అంటే బేస్ మీ యొక్క ఫౌండేషన్ బేస్ చేసుకునేసి మనము పిల్లర్స్ కావచ్చు, కాంపౌండ్స్ కావచ్చు, వీఆర్ రైజింగ్ ద కాంపౌండ్స్ ఆర్ రూమ్స్ వాట్ ఎవర్ ఇట్ మే బి. అంటే వన్ బై వన్ కన్స్ట్రక్ట్ అయితేనే ఉంటేనే మన బిల్డింగ్ కూడా కన్స్ట్రక్ట్ అవుతుంది. సేమ్ థింగ్ లైక్ కన్స్ట్రక్టర్ కూడా ఇక్కడ అట్లే ప్రోగ్రామ్ లో కూడా వన్ బై వన్ గా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయితేనే, అంటే క్లాసెస్ కావచ్చు, ఆబ్జెక్ట్స్ కావచ్చు, వన్ బై వన్ యాడ్ చేస్తా వస్తేనే దీన్ని యాడ్ చేస్తా వచ్చేదాన్ని మనం కన్స్ట్రక్టర్ అనేసి అంటాం. సి వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ కన్స్ట్రక్టర్స్? వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ కన్స్ట్రక్టర్ అంటే ద మెయిన్ యూజ్ ఆఫ్ ద కన్స్ట్రక్టర్ ఈస్ టు ఇన్స్టాలైజ్ ద ఆబ్జెక్ట్స్. అంటే ఎట్లా ఆబ్జెక్ట్స్ ని ఇన్స్టాల్ చేస్తామంటే ఇంటీజర్ మెయిన్ అనుకోండి, ఇంటీజర్ మెయిన్ లో వేరియబుల్ డిక్లరేషన్ ఇస్తాము. వీఆర్ కాలింగ్ ద క్లాస్ 1, క్లాస్ బి, క్లాస్ 2 వాట్ ఎవర్ ఇట్ మే బి. జస్ట్ పైన ఏం చేస్తున్నామంటే క్లాస్ అనేసి మెయిన్ ఫంక్షన్ కాల్ చేసినప్పుడు కింద క్లాస్ ఏ అనేసి మనము ప్రీవియస్ లో ఫ్రెండ్ ఫంక్షన్స్ ఇచ్చినామా, సేమ్ ఇక్కడ జస్ట్ వీఆర్ అసైనింగ్ ద క్లాస్ బట్ వీఆర్ నాట్ అసైనింగ్ ద ఏ. వెరాస్ ద కన్స్ట్రక్టర్ పైన వచ్చి మనము ఇంటీజర్ కాడ క్లాస్ అనేసి అసైన్ చేస్తాము. మనము ఆబ్జెక్ట్స్ కాడ వచ్చేటప్పటికి జస్ట్ ఏనే కాల్ ఫర్ చేస్తేనే క్లాస్ యాక్సెస్ అవుతుంది. దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ దిస్ కన్స్ట్రక్టర్. ఓకే, మనం యాక్చువల్ గా ప్రోగ్రామ్ లో చూస్తే అది క్లియర్ గా అర్థమవుతుంది. విల్ సీ ద లేటర్ ఇన్ ద ప్రోగ్రామ్. See the function of the installation is automatically carried out by the use of the special members functions called as a constructor. అంటే ఎట్లా అంటే జస్ట్ మనము ఇంటిజర్ కావచ్చు, క్యారెక్టర్ కావచ్చు, వాయిడ్, ఫ్లోట్, డబుల్, వాట్ ఎవర్ ఇట్ మే బి, జస్ట్ వీఆర్ కాలింగ్ ద అసైనింగ్ ద వేరియబుల్స్. వీఆర్ నాట్ declared any variables, we are not installed the variables, just assigning the integer నంబర్ అనేసి ఇస్తున్నామా. నంబర్ కి కింద ఏం చేస్తున్నామంటే నంబర్ 1 వేస్తాం. జస్ట్ నంబర్ ఇవ్వకుండానే 1 అంటాం. అదర్వైజ్ అసైన్ ద క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి అన్నట్టు మన ప్రీవియస్ లో ఫ్రెండ్ ఫంక్షన్ లో క్లాసెస్ అసైన్ చేసినట్టు ఇక్కడ క్లాస్ అసైన్ చేస్తాము. సేమ్ ఇక్కడ మనం కాల్ ఫర్ చేసేటప్పటికి జస్ట్ ఏ కాల్ ఫర్ చేస్తామా. ఏ కాల్ ఫర్ చేస్తే ఆటోమేటిక్ గా క్లాస్ జాయిన్ అవుతుంది. అదే ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం కన్స్ట్రక్టర్ అంటే మన యొక్క బేస్ ఫౌండేషన్ బేస్ చేసుకుని వీఆర్ కన్స్ట్రక్టింగ్ ద వాల్స్. ఓకేనా, సేమ్ థింగ్ ఇక్కడ క్లాస్ కన్స్ట్రక్టర్ అంటే కూడా ఫౌండేషన్ ఏముంటుందంటే జస్ట్ క్లాస్ కావచ్చు, ఆబ్జెక్ట్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్, మనం అక్కడ ఫౌండేషన్ అంటే ఇంటీజర్ కాల్ ఫర్ వేరియబుల్ ఎక్కడ స్టోర్ చేస్తాము దాని యొక్క నేమ్ అసైన్ చేస్తాము. వెరాస్ వీఆర్ కాలింగ్ ద కన్స్ట్రక్టర్ అంటే మనం ప్రోగ్రామ్ లో కాల్ చేసినప్పుడు ఎక్కడి నుంచి కాల్ అవుతుందంటే వేరియబుల్ అసైన్ చేసిన దాని నుంచి యాక్సెస్ చేస్తుంది. అంటే క్లియర్ గా మీకు ఎట్లా అర్థమవుతుందంటే ప్రోగ్రామ్ లో క్లియర్ చూస్తే ఎగ్జాంపుల్స్, ఐ విల్ షో ద ఎగ్జాంపుల్స్ ఆల్సో, then only we will understand clearly. Okay, see this is the use of the constructor. General syntax of the constructor nothing but this is the class name. See, constructor is a special member function that takes the same name as the class name. Is it clear? Generally syntax here I am assigning, see the mouse cursor movement mark here, assigning a class name. Okay, whatever it may be, class name, argument. జస్ట్ ఈ ఆర్గ్యుమెంట్స్ అంటే బ్రాకెట్స్ మధ్యలో మనకు కావాల్సిన ఆర్గ్యుమెంట్స్ ఇస్తున్నాను. ఇక్కడ క్లాస్ నేమ్ ఇస్తున్నాను. వెరాస్ ఐ ఆమ్ కాలింగ్ యాజ్ ఎ కన్స్ట్రక్టర్, ఇక్కడే కన్స్ట్రక్టర్ వర్క్ అవుతుంది. జస్ట్ ఇక్కడ క్లాస్ నేమ్ అన్నా, ఇక్కడైతే నేమ్ ఏం డిక్లేర్ చేయడంలా, జస్ట్ ఐ ఆమ్ కాలింగ్ ఎక్స్, క్లాస్ ఎక్స్ అని. యాక్చువల్ గా మనము ప్రీవియస్ లో పబ్లిక్ క్లాస్, ప్రైవేట్ క్లాస్ లో ఎట్లా అసైన్ చేసినామా, క్లాస్ ఏ, క్లాస్ బి, ఓకేనా, క్లాస్ ఏ, నంబర్ బి అంటే
క్లాస్ ఏ అంటే ఆటోమేటిక్ గా పబ్లిక్ క్లాస్ ఏమవుతుంది, అవుట్ ఆఫ్ ద క్లాస్ నే యాక్సెస్ చేసుకుంటుంది, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. వేరాస్ హియర్ వీఆర్ అసైనింగ్ ద కన్స్ట్రక్టర్. కన్స్ట్రక్టర్ అంటే ఇక్కడ క్లాస్ నేమ్ వరకే నేను అసైన్ చేస్తున్నాను అన్నమాట. మళ్ళా ఇక్కడ ఏ క్లాస్ అన్న అంటే జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మన ప్రోగ్రామ్ లో అయితే ఏ క్లాస్ అంతా మనం అసైన్ చేయడం లేదు, జస్ట్ వీఆర్ కాలింగ్ ద ఎక్స్ ABCD వాట్ ఎవర్ ఇట్ మే బి ఎక్స్ అండ్ డిక్లరేషన్. దిస్ ఇస్ ద ఆర్గ్యుమెంట్. ఎక్స్ ఓపెనింగ్ బ్రాకెట్స్ క్లోజింగ్ బ్రాకెట్స్ అంటే ఆటోమేటిక్ ఏమవుతుందంటే ఇది డిఫాల్ట్ గా కన్స్ట్రక్టర్ నేమ్. దిస్ ఇస్ ద క్లాస్ నేమ్, ఇస్ ద కన్స్ట్రక్టర్ నేమ్ అంటే డిఫాల్ట్ గా క్లాస్ నేమ్కి వెళ్ళిపోతుంది. అక్కడ నుంచి మన ఇన్పుట్స్ ని స్టోరింగ్ అంటే ఇక్కడ వేరియబుల్స్ ని స్టోర్ చేస్తుంది. దిస్ ఇస్ ద డేటా స్టోరింగ్. ఇస్ ఇట్ క్లియర్ మా? Is it clear, ma? This is the general syntax for the constructor. Sir. Okay. See, the constructor is automatically called when an object is created. See how it is automatically created. When an object is created, automatically the constructor is created. See, this is the object. అంటే క్లాస్ నేమ్ వరకే నేను డిక్లేర్ చేస్తున్నామ్మా. ఇక్కడ ఏ కావచ్చు, బి కావచ్చు, సమ్ ఎక్స్ వాట్ ఎవర్ ఇట్ మే బి, మీరు ఏమి ఇస్తారో దాన్నే మనం ఫంక్షన్ ఆర్గ్యుమెంట్స్ లో ఇక్కడ కన్స్ట్రక్టర్ కాల్ఫర్ చేస్తుంది. ఇక్కడ ఆబ్జెక్ట్ వరకే క్రియేట్ చేసినాను, నేను ఎక్కడ స్టోర్ చేయాలని క్రియేట్ చేయడం లే. మనం ఇక్కడ కన్స్ట్రక్టర్ లో జస్ట్ ఎక్స్ ABCD ఏమన్నా కానీ మీరు దిస్ ఇస్ ద డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అంటే ఆటోమేటిక్ గా ఇక్కడ AB ఏదో ఒక వేరియబుల్స్ ఇస్తున్నామ్మా, ఆటోమేటిక్ గా ఇది కన్స్ట్రక్టర్ లో పోయి స్టోర్ అవుతుంది అనమాట. దాన్నే ద ఆటోమేటిక్లీ కాల్డ్ వెన్ అన్ ఆబ్జెక్ట్ ఈస్ క్రియేటెడ్. ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే మనము ఇక్కడ కాల్ ఫర్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా ఆ ఆబ్జెక్ట్ కి లింక్ అయి ఫంక్షన్ మనం ఇచ్చిన స్టోరేజ్ ని ఆబ్జెక్ట్ లో స్టోర్ చేస్తుంది. దెన్ వీఆర్ హ్యావింగ్ ఎ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కన్స్ట్రక్టర్. వన్ ఈస్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్, నెక్స్ట్ parameterialized constructor, next copy constructor. These are the important roles in several types of constructors available in C++. We are having three types of constructor. One is a default constructor, another one is a parameterized constructor, another one is copy constructor. Is it clear, ma? Any types unnai ma manaki? Three types. One is, see how many types of constructors is available in C++, ma? Any types of constructors unnai ma? Three types, sir. One is a default constructor, another one is a parameterized constructor, another one is copy constructor. We will see step by step, one by one. Okay. Next, first constructor ante em teluskondi, malla default to parameterized, next copy constructor. See, the constructor has a no argument in it. There is no argument in it. Just I am creating here a class creature. For example, మనము అంటే ఎట్లా మనక syntax execute చేయాలని see the example. This is the default constructor is also called as a no argument constructor. ఇక్కడ నేనైతే క్లాస్ క్రియేటర్ అన్న, ఇక్కడ క్రియేటర్ అనేది క్లాస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాను అన్న. whereas a private integer nothing but an array of but next public class. Here also I am applying a public class, private class, but constructor అనేది క్రియేటర్ అన్నప్పుడు ఇక్కడ నేను ఏ ఓపెనింగ్ బ్రాకెట్స్ క్లోజింగ్ బ్రాకెట్స్ అంటే డిఫాల్ట్ గా ఏమవుతుందంటే ఐఎమ్ స్టోరింగ్ ద డేటా ఇంటూ ఆబ్జెక్ట్. ఇక్కడ ఏలో స్టోర్ చేసిన డేటాని ఆటోమేటిక్ గా ఈ క్రియేటర్ క్యాప్చర్ చేసుకుంటుంది, దాన్ని ఆటోమేటిక్ కన్స్ట్రక్టర్ అంటారు. సింపుల్ ఎగ్జాంపుల్, కన్స్ట్రక్టర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పినాను కదమ్మా. ఏదన్నా మనం ఒక వాల్ కట్టాలన్నా లేకపోతే రూమ్ వేయాలన్నా మనం హౌస్ కన్స్ట్రక్ట్ చేయాలన్నా ఫౌండేషన్, వాట్ ఈస్ అవర్ ఫౌండేషన్ మా అంటే బేస్ లో మనం ఫౌండేషన్ వేసుకుంటాం. ఈవెన్ పిల్లర్ కావచ్చు లేకపోతే బీమ్స్ వాట్ ఎవర్ ఇట్ మే బి. ఫౌండేషన్ ఉంటేనే నెక్స్ట్ వాల్స్ రైజ్, వీఆర్ రైజింగ్ ద వాల్స్. బేస్డ్ ఆన్ హౌ ద వాల్స్ ఆర్ రైజింగ్ అంటే బేస్డ్ ఆన్ యువర్ ఫౌండేషన్. అంటే దానిపైన గోడ కడుతున్నామా మనము. సి యువర్ రైజింగ్ ద వాల్స్, ఇల్లు మన కాంపౌండ్ కావచ్చు లేకపోతే హౌస్ 4 సైడ్ రైజింగ్ ద వాల్స్. మనం రైజ్ చేసినప్పుడు దాన్ని బేస్ చేసుకుని రైజ్ చేస్తున్నామా. మన కాంపౌండ్ వాల్ ఇంట్లో కడతాం కదా, దాన్ని బేస్ చేసుకుని రైజ్ చేస్తాము. అంటే వాల్స్ పైన ఊరికే నిలబడుతుందా కాదు, మీరు దానిపైన ఇటుకరాయి పెడతానే డిఫాల్ట్ గా దానిపైన పెడుతున్నాం మనము. కింద ఫౌండేషన్ ఏముంది మీకు పిల్లర్ బీమ్స్ వాట్ ఎవర్ ఇట్ మే బి, దానిపైనే మనం ఆటోమేటిక్ గా కడతాం. సేమ్ థింగ్ ఇక్కడ కన్స్ట్రక్టర్ లో కూడా whereas the object is the foundation. See, object is the foundation. We have created the foundation. Automatically if you want to raise the walls, automatically the wall will be based on your foundation. అంటే మీ యొక్క ఫౌండేషన్ పైనే రైజ్ అవుతా వస్తుందన్నమాట. ఓకేనా. సేమ్ ఇక్కడ కన్స్ట్రక్టర్ కూడా అంతే అనమాట. We are creating the object, automatically the data has been inserted into
ఆబ్జెక్ట్. ఇక్కడ నేను ఏ కావచ్చు, బి కావచ్చు, ఏమన్నా కావచ్చు. జస్ట్ ఐఎమ్ డిక్లేరింగ్ ద ఏ ఓపెనింగ్ బ్రాకెట్స్ క్లోజింగ్ బ్రాకెట్స్ అంటే సీ ద ప్రీవియస్ స్లైడ్ మా. ఇక్కడ అంటే ఎక్స్ ఓపెనింగ్ బ్రాకెట్స్ క్లోజింగ్ బ్రాకెట్స్ అంటేనే ఆటోమేటిక్ గా ఇట్ హ్యాస్ బీన్ క్రియేటెడ్ ద ఆబ్జెక్ట్ ఇంటూ క్లాస్ నేమ్. అంతే, దానికి డిక్లరేషన్ నేనేమి ఇవ్వడం లేదనమాట. అట్లాంటి దాన్నే మనం ఆటోమేటిక్ కన్స్ట్రక్టర్ అంటాము. సి ఇయర్ ఫర్ ఎగ్జాంపుల్ క్రియేచర్ అన్న, దిస్ ఈస్ ద కన్స్ట్రక్టర్. అంటే ఇక్కడ ఇంటిజర్ మెయిన్ క్రియేచర్ ఇక్కడ ఏమి ఇచ్చినా ఆబ్జెక్ట్ కన్స్ట్రక్టర్ కాల్డ్. జస్ట్ ఇక్కడ కన్స్ట్రక్టర్ కాల్డ్ సి అవుట్ అంటే కన్స్ట్రక్టర్ కాల్డ్ మనం ఇస్తున్నాం. ఇదేమి కీవర్డ్స్ కాదు. హియర్ ఐఎమ్ అసైనింగ్ ద క్రియేచర్ అంతవరకే. ఇక్కడ నేను ఆబ్జెక్ట్ కానీ క్లాస్ ఏ కానీ ఏం డిక్లేర్ చేయడం లేదు మా. బట్ మెయిన్ ఫంక్షన్ లో క్రియేచర్ ఆబ్జెక్ట్ అంటే ఆటోమేటిక్ గా ఆబ్జెక్ట్ గా క్రియేట్ అయింది. నేను ఇచ్చిన డేటాను ఎక్కడ తీసుకోబోతుంది, ఇక్కడ క్రియేట్ చేస్తుంది. ఓకేనా, దిస్ ఈస్ ద కన్స్ట్రక్టర్. నెక్స్ట్ పారామెటీరియలైజ్డ్. జస్ట్ ఎ మినిట్. Next, what is a paramaterialized constructor? See, a paramaterialized constructor is just one that has a parameters of a specific in it. Having a parameters of specific in it, we can pass the arguments to constructor function when objects are created. Previous default constructor whereas only creating the object, here the paramaterialized function paramaterialized constructor when objects are created. A constructor that can take arguments are called paramaterialized constructors. We will see the examples, ma. See the example how the paramaterial constructor has. This is the paramaterialized constructor example. See how we are storing the data. Class creature. Just I am creating the class. Okay na, class lo ఏమవుతుందా క్రియేచర్ అని క్రియేట్ చేసినారు అనమాట. ఆటోమేటిక్ ప్రైవేట్ క్లాస్ పబ్లిక్ క్లాస్ అంటే మీకు కావాల్సిన ప్రోగ్రామ్ లో బేస్ చూసుకొని మీరు ఫ్రెండ్ ఫంక్షన్ యూజ్ చేయొచ్చు, లేకపోతే దీంట్లోనే కండిషన్స్ వాట్ ఎవర్ ఇట్ మే బి. జస్ట్ నోయింగ్ ద కాన్సెప్ట్, ఎక్కడ ఏ కాన్సెప్ట్ యూజ్ చేయాలనేసి మనకి నాలెడ్జ్ ఉంటే ఆటోమేటిక్ గా కన్స్ట్రక్టర్ కావచ్చు, ఫ్రెండ్ ఫంక్షన్ కావచ్చు, పబ్లిక్ క్లాస్ కావచ్చు, లేకపోతే అరై కావచ్చు, అరై డిక్లరేషన్, ఇన్స్టాలేషన్, స్ట్రింగ్స్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఎక్కడ దాని ఒక నీడో అక్కడ ఇంప్లిమెంట్ చేస్తాము. సేమ్ హియర్ కన్స్ట్రక్టర్, సీ ద కన్స్ట్రక్టర్ క్లాస్ దట్ ఈస్ ద క్రియేచర్. అంటే క్రియేచర్ అనేది మనం క్లాస్ గా డిక్లేర్ చేస్తున్నాము. ఇది ఇస్ ద ఆబ్జెక్ట్. హియర్ ద పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ క్రియేచర్ ఈజ్ ఇంటీజర్ ఇయర్. ఇక్కడ చూడండి ప్రైవేట్ క్లాస్ అంటే ఇక్కడ ఆల్రెడీ డిఫైన్ చేసిన ఇంటీజర్ ఇయర్ ఆఫ్ బర్త్. ఓకేనా, ఇక్కడ ఇంటీజర్ ఇయర్ అంటే ఆటోమేటిక్ గా క్రియేచర్ హ్యాస్ బీన్ క్రియేటెడ్. దిస్ ఈస్ స్టోరింగ్ ఇన్ టు ద కన్స్ట్రక్టర్. అంటే ఆబ్జెక్ట్ లో స్టోర్ చేస్తాం, మనం ఇచ్చిన డేటానే ఇక్కడ తీసుకొని స్టోర్ చేస్తాం. Is it clear? This is the example of paramaterialized constructor. We will see the example for default constructor and parameterial constructor. Okay na, just default constructor ki parameterial constructor example chustamma, then only you will realize the program. Oh, I never said it. See, this is the constructor example, ma. దీంట్లో క్లియర్ గా అవుతుంది చూడండి. వాట్ ఈస్ ద కన్స్ట్రక్టర్? హియర్ ఐ am calling the class wall. Already I declared the wall is the constructor. Just wall అనేది
ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినాను వేరాస్ ఐఎమ్ క్రియేటింగ్ ద కన్స్ట్రక్టర్ అంటే కన్స్ట్రక్టర్ కాడ నేను జస్ట్ ఐఎమ్ కాలింగ్ ద వాల్ ఓకేనా ఇది ఇంటీజర్ కావచ్చు క్యారెక్టర్ కావచ్చు వాట్ ఎవర్ ఇట్ మే బి ఐఎమ్ నాట్ అసైనింగ్ ద ఇంటీజర్ క్యారెక్టర్ అసైన్ చేయడం జస్ట్ ఐఎమ్ ఫస్ట్ ఏం చేసినాను ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన వెంటనే నెక్స్ట్ నేను ప్రోగ్రామ్ లో కాల్ఫార్ చేసినప్పుడు ఆబ్జెక్ట్ నేమ్ దాని యాక్చువల్గా మనం ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఎట్లా ఎగ్జిక్యూట్ చేస్తామా సి విచ్ ఆర్ వేరియబుల్స్ యు ఆర్ అసైనింగ్ ప్రీవియస్ లో ఫ్రెండ్ ఫంక్షన్ కావచ్చు అదర్ పబ్లిక్ కావచ్చు ప్రైవేట్ క్లాస్ కావచ్చు మనం ఏం చేస్తున్నాం క్లాస్ ఏ అన్నప్పుడు క్లాస్ ఏ యొక్క రెఫరెన్స్ ఇస్తున్నాం క్లాస్ ఏ డాట్ నంబర్ ఏ అన్నప్పుడు ఏమవుతుంది పబ్లిక్ క్లాస్ రెఫర్ అవుతుంది వేరాస్ ప్రైవేట్ క్లాస్ అన్నప్పుడు క్లాస్ బి డాట్ నంబర్ బి అన్నప్పుడు ప్రైవేట్ క్లాస్ ని యాక్సెస్ చేస్తుంది అంటే డేటా స్టోరింగ్ ఎక్కడ మనము మెన్షన్ చేయాలన్నమాట ఓకేనా డిఫాల్ట్ గా ఇక్కడ మోహన్ లేకపోతే తేజ ఇట్లా ఉంటారు కదా మీ నేమ్స్ చందు వాట్ ఎవర్ ఇట్ మేబీ నేను మీ యొక్క నేమ్స్ కాల్ఫర్ చేస్తేనే మీరు రెస్పాండ్ అవుతారు అదర్వైజ్ మీరు అంతా గమన ఉంటారు అనమాట సేమ్ థింగ్ ఇక్కడ సి హియర్ ఐఎమ్ అసైనింగ్ ద ఆబ్జెక్ట్ నేమ్ ఈస్ వాల్ ఓకేనా నెక్స్ట్ దాని యొక్క వాల్ అనేది యాక్చువల్ కాంపౌండ్ వాల్ కావచ్చు వాట్ ఎవర్ ఇట్ మేబీ క్యారెక్టర్ కావచ్చు ఇంటీజర్ కావచ్చు డబుల్ కావచ్చు ఆబ్జెక్ట్ కావచ్చు ఇక్కడ నేను ఏమంటున్నానంటే క్లాస్ అనేది డిక్లేర్ చేయడంలో హియర్ ఐఎమ్ కాలింగ్ ద వాల్ సీ ద రెడ్ ఎరో మార్క్స్ అంటే రెడ్ కలర్ లో ఉండే ఫాంట్స్ చూడండి వాల్ అనేది వరకే క్రియేట్ చేస్తున్నా దిస్ ఇస్ ద క్రియేట్ ఆఫ్ కన్స్ట్రక్టర్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ నథింగ్ బట్ అండ్ ఆటోమేటిక్ గా మనకి ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట అంటే దీంట్లో ప్రీవియస్ దాంట్లో ఫంక్షన్స్ కావచ్చు క్లాసెస్ స్ట్రింగ్స్ ఇదర్ అరై డిక్లరేషన్ కావచ్చు అరై ఇన్స్టాలేషన్ కావచ్చు మనం ఏం చేస్తాము మనం అరై డిక్లరేషన్ లో కూడా సీదా అరై వాల్యూ వేరాజ్ అరై 1 అన్నప్పుడు మనం 1 అనేసి మెన్షన్ చేస్తేనే మనకి వన్ అనేది దాని యొక్క వాల్యూని తీసుకొచ్చింది సిఆర్ హియర్ కన్స్ట్రక్టర్ ఆ కన్స్ట్రక్టర్ లో ఎవ్రీథింగ్ ఇస్ ఆటోమేటిక్ అంటే డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ వరకే ఆటోమేటిక్ అది ఎట్లా ఆటోమేటిక్ గా వర్క్ అవుతుంది విల్ సీ ద ప్రోగ్రామ్ అంటే ఇది క్లియర్ గా అర్థమవుతుంది నెక్స్ట్ విల్ సీ ద ప్రోగ్రామ్ హెన్స్ ద ఫంక్షన్ వాల్ ఈస్ ద కన్స్ట్రక్టర్ ఆఫ్ ఎ క్లాస్ నోటీస్ దట్ ద కన్స్ట్రక్టర్ ద సేమ్ నేమ్ ఆఫ్ ద క్లాస్ సి దిస్ ఇస్ ద క్లాస్ వాల్ కానీ నేను ఎక్కడ కానీ క్లాస్ మెన్షన్ చేయడంలా హియర్ ఐఎమ్ కాలింగ్ ద వాల్ సేమ్ నేమ్ తో కాల్ అంటే వాల్ అనేది కాల్ చేస్తుంది ఆటోమేటిక్ గా డస్ నాట్ హ్యావ్ ఏ రిటర్న్ టైప్ అండ్ ఈస్ ఏ పబ్లిక్ క్లాస్ అంటే ఏం చేస్తుంది అవుట్ ఆఫ్ ద క్లాస్ వెరాస్ ద ప్రైవేట్ క్లాస్ ఇట్ డజంట్ హ్యావ్ ఏ అవుట్ ఆఫ్ ద క్లాస్ అంటే క్లాస్ దాని యొక్క లిమిట్స్ అవుట్ ఆఫ్ ద క్లాస్ నథింగ్ బట్ దిస్ ఇస్ ద క్లాస్ వాల్ అన్న ఇది ప్రైవేట్ క్లాస్ అనుకోండి ప్రైవేట్ క్లాస్ అయినప్పుడు ఏమవుతుంది మళ్ళీ నేను ఇక్కడ క్లాస్ వాల్ అంటేనే యాక్సెస్ చేస్తుంది అదర్వైజ్ ఇట్ కెనాట్ యాక్సెస్ వెరాస్ ద పబ్లిక్ క్లాస్ ఇట్ కెన్ యాక్సెస్ ద అవుట్ ఆఫ్ ద క్లాస్ అంటే ఇక్కడ క్లాస్ వాల్ అన్న అంతవరకే పనిచేస్తుంది పబ్లిక్ లో అయితే ఇక్కడ దీనికి సంబంధం లేని అవుట్ ఆఫ్ ద క్లాస్ అంటే దీని కింద ఉన్న క్లాస్ కావచ్చు పైన ఉన్న క్లాస్ కావచ్చు పబ్లిక్ క్లాస్ అనేది యాక్సెస్ చేసేదాన్ని మనము అవుట్ ఆఫ్ ద క్లాస్ అంటున్నామా ఇక్కడ క్లాస్ వాల్ అనేది డిక్లేర్ చేసినాను ఐఎమ్ కాలింగ్ ద జస్ట్ వాల్ అండ్ ఓపెనింగ్ బ్రాకెట్స్ క్లోజింగ్ బ్రాకెట్స్ దిస్ ఇస్ ద ఫంక్షన్ ఓకేనా ఐఎమ్ కాలింగ్ ద ఫంక్షన్ ద కన్స్ట్రక్టర్ ఆఫ్ ద క్లాస్ వాల్ నోటీస్ దట్ ద కన్స్ట్రక్టర్ అంటే ఆటోమేటిక్ నేను వాల్ అన్నప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా ఇది కన్స్ట్రక్టర్ అనేసి ఫిక్స్ అయిపోతుంది అనమాట ప్రోగ్రామ్ మనం రాసే ప్రోగ్రామ్ సిస్టమ్ ఏమవుతుంది ఆటోమేటిక్ గా కన్స్ట్రక్టర్ ని ఆటోమేటిక్ గా జనరేట్ చేస్తుంది అనమాట వెరాస్ ద ఐఎమ్ కాలింగ్ జస్ట్ వాల్ అనే ఫంక్షన్ కాల్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా క్లాస్ ని డిక్లేర్ చేసుకుంటుంది అదే కాల్ ఫార్ చేసుకుంటుంది సేమ్ నేమ్ యాజ్ ద క్లాస్ హియర్ ద సేమ్ నేమ్ యాజ్ ద క్లాస్ నేమ్ ఈస్ ఆల్సో వాల్ జస్ట్ ఐఎమ్ అసైనింగ్ ద వాల్ ఫంక్షన్ అన్నప్పుడు ఆటోమేటిక్ గా క్లాస్ నుంచి తీసుకుంటుంది డస్ నాట్ హ్యావ్ ఏ రిటర్న్ టైప్ అండ్ ఈజ్ ఏ పబ్లిక్ క్లాస్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ మనం చూస్తామా ఒకసారి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసినాక వాట్ ఇస్ ద డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అంటాము దిస్ ఇస్ ద డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఏ కన్స్ట్రక్టర్ విల్ నో పారామీటర్స్ వెరాస్ ద పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ అంటే మనం సెకండ్ ఎగ్జాంపుల్ చూసినాం దర్ ఇస్ నో పారామీటర్స్ ఈ నోన్ యాజ్ అ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ when there is having a parameters it is called as a parameterized constructor అంటాం yeah this is the example for declaring the program this is the example for this program see the program how I executed we will see in live ప్రోగ్రామ్ లైవ్ ఎగ్జిక్యూట్ చేసి చూస్తామమ్మా ఒకసారి మిమ్మల్ని ప్రోగ్రామ్ చేస్తామా లేకపోతే అట్లా ఎగ్జిక్యూట్ చేసేస్తుందా ప్రోగ్రామ్ చేయండి సార్
See, here I am assigning the class. అంటే ఇక్కడ సేమ్ మనం వాల్ అనేది అసైన్ చేసినామా, వాల్ కాంపౌండ్ వాల్ వాట్ ఎవర్ ఇట్ మే బి, వాల్ అసైన్ చేసినప్పుడు ఇక్కడ ప్రైవేట్ క్లాస్ పబ్లిక్ క్లాస్ మీకు అవసరంలా. అంటే హౌ ఐ am assigning the class. Here I am assigning the class wall. This is the declaring the class. ఒకసారి క్లాస్ అనేది డిక్లేర్ చేసిన వాట్ ఎవర్ ఇట్ మే బి అంటే ఇది ప్రైవేట్ క్లాస్ అనుకోండి. హియర్ పబ్లిక్ క్లాస్ లో వాల్ ఫంక్షన్, ఓకేనా, ఆటోమేటిక్లీ ద కన్స్ట్రక్టర్ హ్యాస్ బీన్ క్రియేటెడ్. ఇక్కడ వాల్ అనేది ఎక్కడి నుంచి తెచ్చినానమ్మా, ఫస్ట్ ఐ డిక్లేర్ ద క్లాస్ వాల్ అని డిక్లేర్ చేసినాను. ఇక్కడ జస్ట్ ఐ ఆమ్ క్రియేటింగ్ ద ఫంక్షన్, వాల్ అనేది క్రియేట్ చేసినాను అనమాట. జస్ట్ వాల్ ఓపెనింగ్ బ్రాకెట్స్ క్లోజింగ్ బ్రాకెట్స్ క్రియేట్, ఫంక్షన్ హ్యాస్ బీన్ క్రియేటెడ్. ఓకేనా, ఆటోమేటిక్ గా ఈ వాల్ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఇక్కడ పోయి డేటా స్టోర్ అవుతుంది. వేర్ వీఆర్ డిక్లేర్డ్ ద క్లాస్, ఆటోమేటిక్ డేటా హ్యాస్ బీన్ స్టోర్డ్ ఇన్ ద వాల్. ఓకే, నెక్స్ట్ క్రియేటింగ్ ఏ వాల్ అండ్ నెక్స్ట్ లెంత్ కౌంట్, సి ఆన్ నథింగ్ బట్ లెంత్, మనం ఇచ్చిన వాల్యూనే అవుట్పుట్ ఇచ్చేస్తుంది. వేరాస్ ద వాల్ అన్నాను, వాల్ 1 అన్నాను. వాల్ 1 ఎక్కడ ఉందమ్మా, మనం ఎక్కడన్నా డిక్లేర్ చేసినామా, ఈ వాల్ సపరేట్ కానీ వాల్ 1 కానీ ఎక్కడన్నా మనం డిక్లేర్ చేసినామా, హ్యావింగ్ ఎనీ డిక్లరేషన్ ఆన్ వాల్ ఆర్ వాల్ 1 ఎక్కడన్నా డిక్లేర్ చేసినామా, మనం ఎక్కడ కానీ డిక్లేర్ చేసిన, జస్ట్ ఐఎమ్ డిక్లేరింగ్ ద క్లాస్ వాల్ అన్నా, అంతవరకే. ఓకేనా, మిగతా నేను జస్ట్ వాల్ ఫంక్షన్ అన్నాను అంటే ఓపెనింగ్ బ్రాకెట్స్ క్లోజింగ్ బ్రాకెట్స్ ఆటోమేటిక్లీ ఇట్ హ్యాస్ బీన్ క్రియేటెడ్ యాజ్ ఏ ఫంక్షన్ గా క్రియేట్ అవుతుంది. సి వాల్ 1 అనేది ఆబ్జెక్ట్ గా క్రియేట్ అవుతుంది. అంటే ఎన్నిసార్లు ఎక్కడన్నా కానీ ఈ ప్రోగ్రామ్ లో వాల్ అంటేనే చాలు, ఆటోమేటిక్ గా ఈ డేటా అనేది ఈ డిక్లరేషన్ ఏమి ఇచ్చినానో అక్కడ పోయి స్టోర్ అవుతుంది. జస్ట్ ఐ విల్ కంపైల్. ద లెంత్ ఆఫ్ ద సైజ్ ఇస్ 5.5. See ma, creating a wall length 5.5. There is no parameters here. Everything is automatic. That is the default constructor. Default antene emi by default. Okay na, by default antene by nature antamma. అంటే ఆటోమేటిక్ గా క్రియేట్ అవుతుంది అనమాట. ఏదన్నా కానీ ఇక్కడ మనం ఇక్కడ ఏది కానీ నేను క్రియేట్ చేయలేదు. జస్ట్ ఐ ఆమ్ డిక్లేరింగ్ ద క్లాస్. ఓకేనా, క్లాస్ డిక్లేర్ చేస్తున్నాను. ప్రైవేట్ డబుల్ లెంత్ యొక్క సైజు ఏదైనా కావచ్చు. సపోజ్ నేను ఇక్కడ 5.5 కావచ్చు, లేకపోతే 15.5 కావచ్చు. వాట్ ఎవర్ ఇట్ మే, వీఆర్ అసైనింగ్ ద లెంత్. దిస్ ఇస్ ద ఇన్స్టాలైజేషన్. ఓకేనా, జస్ట్ ఐ విల్ కంపైల్ దిస్. ఇక్కడ ఏమి నేను డిక్లేర్ చేస్తున్నానో అదే లెంత్ ని బయట ఇస్తుంది. ఓకేనా, జస్ట్ ఫంక్షన్ క్రియేటర్ కన్స్ట్రక్టర్ ఏమని క్రియేట్ చేస్తున్నాను, ఇక్కడ వాల్ అన్నాను, ఇక్కడ ఫంక్షన్ వాల్ అన్నాను. ఓకేనా, ఆటోమేటిక్ గా ఇక్కడ ఉన్న డేటా ఎక్కడ స్టోర్ అవుతుందమ్మా, ఈ క్లాస్ లోనే స్టోర్ అవుతుంది అనమాట. సి మెయిన్ ఫంక్షన్ కాడ వచ్చేలోపల క్రియేటింగ్ అన్ ఆబ్జెక్ట్ వాల్. ఇక్కడ నేను వాల్ అనేది క్యారెక్టరా, లేకపోతే క్లాసా, లేకపోతే ఇంటీజరా, డబులా, ఫ్లోటా, స్ట్రింగా, ఐఎమ్ నాట్ డిక్లేరింగ్ ఎనీథింగ్. ఇస్ ఇట్ క్లియర్? ఓకే సార్, డిక్లేర్ చేసినమ్మా. Whereas we will see in a friend function, I will show this in a see here friend function లో చూడండి ఒకసారి డిఫరెన్సెస్. అంటే మీకు కన్స్ట్రక్టర్ కి దీంట్లో కూడా పబ్లిక్ క్లాస్ ప్రైవేట్ క్లాస్ అన్నాను. అంటే ఈ క్లాసెస్ రెండింటికి కోఆర్డినేషన్. వెరాస్ ఇంటీజర్ మీటర్ అన్నాను, ఇక్కడ పబ్లిక్ క్లాస్ లో డిస్టెన్స్ మీటర్ అన్నాను. అప్పుడు కోఆర్డినేషన్స్ అంటే వీళ్ళిద్దరికి కోఆర్డినేషన్ ఉండి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తుంది కాబట్టి దీన్ని మనం ఫ్రెండ్ ఫంక్షన్ అంటాం. రెండు క్లాసెస్ కి కోఆర్డినేషన్. వేరే పబ్లిక్ క్లాస్ అండ్ ప్రైవేట్ క్లాస్ లో ఏమి ఇచ్చినానో అది ప్రైవేట్ క్లాస్ లో యాక్సెప్ట్ చేస్తుంది. వేరే పబ్లిక్ క్లాస్ ఏం చేస్తుంది, అవుట్ ఆఫ్ ద క్లాస్ అంటే ఈ క్లాస్ లో లేకుండా ఇక్కడ ఉండే క్లాస్ లో కూడా తీసుకొచ్చి ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట. దానికే మనం దీన్నే ఫ్రెండ్ ఫంక్షన్స్ అనేసి అంటాం. అంటే చూడండి ప్రతి చోట్ల డి డాట్ మీటర్ అన్నాం. డి డాట్ మీటర్ నథింగ్ బట్ డిస్టెన్స్ డాట్ మీటర్. ఓకేనా, వేరే ద డిస్టెన్స్ డి, డిస్టెన్స్ డాట్
డాట్ డి అన్నప్పుడు ఆటోమేటిక్ గా యాడ్ 5 అన్నప్పుడు ఎక్కడ యాడ్ అవుతుంది ఫంక్షన్ లోపల ఏమి ఇచ్చిన అన్నమాట డి ఐఎమ్ డిక్లేరింగ్ ద వేరియబుల్స్ అంటే ఇక్కడ చూడండి యాడ్ 5 అన్న వేర్ ఇట్ ఈస్ యాడింగ్ డిస్టెన్స్ డి ఇస్ ఇట్ క్లియర్ మా అర్థమవుతుందా అంటే ప్రీవియస్ ఈ ఫ్రెండ్ ఫంక్షన్ లో ఎట్లా సీ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ఫ్రెండ్ ఫంక్షన్ అండ్ ద కన్స్ట్రక్టర్ దీన్ని ఎందుకు మనం కన్స్ట్రక్టర్ అంటాము హియర్ ఫ్రెండ్ ఫంక్షన్ లో చూడండి డిక్లరేషన్స్ ఏమి ఇస్తున్నాను ప్రతి చోట అంటే ఇంటీజర్ ఓకేనా ఇంటీజర్ హియర్ ప్రైవేట్ ఆల్సో ఇంటీజర్ మీటర్ అన్నాను హియర్ పబ్లిక్ ఆల్సో ఇంటీజర్ యాడ్ 5 అన్నా వేర్ ఐ వాంట్ టు యాడ్ ఎక్కడ యాడ్ చేయాలా వేర్ ఆస్ డిస్టెన్స్ లో నా ఒక డిస్టెన్స్ ఎంత ఇస్తున్నానో అది యాడ్ చేయాలన్నా డిస్టెన్స్ ని మనము డి అనేసి డిక్లరేషన్ ఇస్తుంటాము సి హియర్ డి డాట్ మీటర్ అంటే ఆటోమేటిక్ గా డిస్టెన్స్ లో స్టోర్ అవుతుంది మనం ఇచ్చే వేరియబుల్స్ whereas here in this constructor just I am assigning the class wall and creating the constructor wall just I am assigning declaring the wall just declaring a class that is a wall class name emma this is a class name is it clear class name em istunnanu wall anesi istunnanu whereas I am calling the class call chesinappudu here I am creating the function that is nothing but a wall anesi ఓపెనింగ్ బ్రాకెట్స్ క్లోజింగ్ బ్రాకెట్ చేస్తేనే దీన్ని ఫంక్షన్ అంటాం ఓకేనా ఫంక్షన్ అంటే దీని యొక్క రోల్ బ్యాక్ లో ఇది ఏం పని చేయాలనేది నేను డిక్లేర్ చేస్తున్నా దట్ ఈస్ అ ఫంక్షన్ డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్ డిఫరెన్స్ బిట్వీన్ ఫంక్షన్ కన్స్ట్రక్టర్ వేరియబుల్స్ స్ట్రింగ్స్ ఆర్ఐస్ అనేసి మీరు ఏం కన్ఫ్యూజ్ కావద్దండి మీరు దాంట్లో క్లియర్ గా ఉంటేనే యూ విల్ రైట్ ఈజీలీ కోడింగ్ రాసినప్పుడు చాలా ఈజీగా ఉంటుంది యూ క్యాన్ రైట్ ఈజీలీ ద C++ కోడ్ అదర్వైజ్ ఇట్ విల్ బి కాంప్లికేటెడ్ టు రైట్ ఎ ప్రోగ్రామ్ మనకి ఈ కన్స్ట్రక్టర్ కానీ డీస్ట్రక్టర్ కానీ ఇదంతా మనకు సరిగా అర్థం కాలేదు ఏదో చెప్పినారు సార్ అనేసి అయిపోయిందంటే మీరు ప్రోగ్రామ్ రాయలేరు యూ కెనాట్ ఎగ్జిక్యూట్ ఇన్ ద కంప్యూటర్స్ ఆల్సో అర్థమే కాదు ఇస్ ఇట్ క్లియర్ మా సి ప్రీవియస్ ఫ్రెండ్ ఫంక్షన్ ఏం చేసినామో సేమ్ పబ్లిక్ క్లాస్ ప్రైవేట్ క్లాస్ ఇక్కడ పబ్లిక్ ప్రైవేట్ ఇవ్వకపోయినా కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది హౌ దే ఎగ్జిక్యూట్ విల్ సీ మా బట్ ఐఎమ్ డిక్లేరింగ్ ద క్లాస్ హియర్ దట్ ఈస్ ద వాల్ అనేది డిక్లేర్ చేసిన WALL హియర్ I am creating the function nothing but a constructor ఎట్లా క్రియేట్ చేస్తున్నాను దాని బేస్ చేస్తున్నాను I am not declaring anything here ఇక్కడ చూడండి see the mouse cursor movement మా WALL creating the function opening brackets closing brackets అంటేనే దాని ఫంక్షన్ అంట అంటే దీని యొక్క వర్క్ ఏమి here I am initialize the private variables installation nothing but we are giving the values అంటే లెంత్ యొక్క వాల్యూ మనం ఇక్కడ డిక్లేర్ చేస్తున్నాం 5.5 అని డిక్లేర్ చేస్తున్నాం కాబట్టి దాన్నే ఇన్స్టాలింగ్ ద ప్రైవేట్ వేరియబుల్స్ అన్న హియర్ ఐ యామ్ ఇన్స్టాలింగ్ ద ప్రైవేట్ వేరియబుల్స్ వెరాస్ ద లెంత్ ఈక్వల్స్ టు 5.5 ఓకేనా ఈ వేరియబుల్ ఏమవుతుంది ఈ వాల్ లో స్టోర్ అవుతుందమ్మా ఓకేనా నెక్స్ట్ ఐ యామ్ క్రియేటింగ్ ఎ వాల్ Cout అంటే Cout నథింగ్ బట్ ప్రింట్ఎఫ్ మీకు ప్రింట్అవుట్ వచ్చే ప్రింట్ఎఫ్ అవుట్పుట్ వచ్చేటప్పుడు క్రియేటింగ్ ఎ వాల్ అండ్ Cout లెంత్ వెర్ ఇస్ ద లెంత్ హియర్ ద లెంత్ ఈస్ హియర్ లెంత్ యొక్క వాల్యూ ఎంత 5.5 ని డిస్ప్లే చేస్తుంది వెరాస్ ద మెయిన్ ఫంక్షన్ లో చూడండి క్రియేటింగ్ అన్ ఆబ్జెక్ట్ వేర్ ఇట్ ఈస్ మా దట్ ఈస్ ఆల్సో ఇన్ ద కన్స్ట్రక్టర్ క్లాస్ వాల్ WALL ఇక్కడ నేను ఆబ్జెక్ట్ లో కూడా క్లాస్ వాల్ అనేసి ఐఎమ్ నాట్ డిక్లేరింగ్ ఎనీథింగ్ ఎల్స్ జస్ట్ ఐఎమ్ కాలింగ్ ద వాల్ క్రియేటింగ్ అన్ ఆబ్జెక్ట్ వాల్ ఇక్కడ ఇదేమా ఈ క్లాస్ డిక్లేర్ చేసిన వాల్ ని ఇక్కడ తీసుకొచ్చి వాల్ అంటున్నాము ఆ వాల్ లో ఇంకొక ఆబ్జెక్ట్ కావాలి కదా ఆబ్జెక్ట్ అంటే ఏమి మనము ఇంటీజర్ పక్కన నంబర్ దాన్ని ఆబ్జెక్ట్ అంటే డిక్లరేషన్ అంటాము ఏదైనా ఆబ్జెక్ట్ అంట దాంట్లో ఆబ్జెక్ట్ స్టోర్ అవుతుంది హియర్ ఐఎమ్ స్టోరింగ్ an ఆబ్జెక్ట్ వాల్ WALL వాల్ లో వాల్ 1 అనేది నేను ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తున్నా అంటే 1 to 1 క్రియేటెడ్ ఎక్కడి నుంచి క్రియేట్ అవుతుందమ్మా ఇక్కడ దిస్ ఇస్ ద ఫౌండేషన్ క్లాస్ వాల్ నుంచి మొత్తం వాల్ 1 వాల్ 2 వాట్ ఎవర్ ఎన్ని ఆబ్జెక్ట్స్ కావాలన్నా క్రియేట్ చేసుకోవచ్చు ఇక్కడ వాల్ 2 అంటే కూడా ఎక్కడ స్టోర్ అవుతుంది వాల్ 2 అనేది ఆల్రెడీ వాల్ హ్యాస్ బీన్ క్రియేటెడ్ that is a constructor another one is the private class public class లో ఇక్కడ కన్స్ట్రక్టర్ క్రియేట్ అయింది వాల్ ఫంక్షన్ వర్క్ అవుతుంది ఇక్కడ నాకు ఆబ్జెక్ట్ కావాలన్నప్పుడు ఎక్కడ తీసుకోవాలమో మనకి ఎక్కడి నుంచి వస్తుంది సేమ్ వాల్ లోనే వాల్ 1 అనే ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసుకున్నాం మనం ఇచ్చిన కన్స్ట్రక్టర్ మొత్తం డేటా దాంట్లో స్టోర్ అవుతుంది see here hence when the wall is an object is created the wall 1 is the constructor is called the set of the length variables of an object is 5.5 where is the object already we installed the private variable that is the 5.5 మనమే డిక్లేర్ చేస్తున్నాము ఈ యొక్క వేరియబుల్ ని when the wall 1 the object is created here wall 1 object is created ఎక్కడి నుంచి క్రియేట్ అయింది
the wall ikkada okay na, whereas the constructor wall lo nunche ee wall 1 అనేది క్రియేట్ చేసుకున్నాము. the constructor is called the set of length variable is object is 5.5. overall నేను ఇక్కడ declaration of the class here I am see the declaration only class wall అని డిక్లేర్ చేసినాను. ఇక్కడ కన్స్ట్రక్టర్ ఏమన్నాను వాల్ ఫంక్షన్ స్టార్ట్ అయింది అంటే నాకు ఆబ్జెక్ట్ లో స్టోర్ కావాలి అంటే డిక్లరేషన్ క్లాస్ అనేది డిక్లేర్ చేసుకున్నాను, క్లాస్ క్రియేట్ చేసినాను, whereas the function క్రియేట్ చేసినాను and the object also created. here I am installing the length value 5.5. ఈ యొక్క డేటా ఎక్కడ స్టోర్ చేస్తున్నాను ఇక్కడ ఆబ్జెక్ట్ లో స్టోర్ చేస్తున్నా. ఓకేనా, ఓవరాల్ ఇది ఎవ్రీథింగ్ ఇస్ automatically the object has been created with the help of constructor. See class wall. Is it clear ma? Having any doubts on this ma? Just I am creating the wall ante. అదే ఇక్కడ కానీ ఇంటీజర్ అని క్లాస్ అని దాని క్యారెక్టర్ అనేసి ఎక్కడ కానీ నేను కాల్ఫర్ చేయడం లేదు మా. జస్ట్ నా ఇష్టంగా నేను వాల్ అనేసి ఇక్కడ వాల్ ఫంక్షన్ అంటే ఓపెనింగ్ బ్రాకెట్స్ క్లోజింగ్ బ్రాకెట్స్ అంటేనే దాని ఫంక్షన్ అంటాము. దట్ ఈస్ ద కన్స్ట్రక్టర్. ఓకేనా, ఇక్కడ కన్స్ట్రక్టర్ క్రియేట్ అయింది ఆటోమేటిక్ గా. ఇన్స్టాలేషన్ లెంత్ నేను ఇన్స్టాల్ చేస్తున్నా 5.5. ఎక్కడ స్టోర్ చేస్తున్నా దాన్ని మళ్ళీ తీసుకొచ్చి వాల్ లో స్టోర్ చేస్తున్నా. మళ్ళీ ఎక్కడ డైరెక్ట్ గా ఇక్కడ స్టోర్ అవుతుందా కాదు కాబట్టి నేను ఇక్కడ ఆబ్జెక్ట్ అని క్రియేట్ చేస్తున్నా. ఈ ఆబ్జెక్ట్ ని ఎక్కడి నుంచి క్రియేట్ చేస్తున్నామా సేమ్ ఇక్కడ ఏం డిక్లేర్ చేసినానో దాన్నే ఇక్కడ తీసుకొచ్చి ఆబ్జెక్ట్ గా క్రియేట్ చేసుకున్నా. బట్ ఆబ్జెక్ట్ ఐడెంటిఫై కాదు కాబట్టి ఇక్కడ వాల్ 1 అనేసి దాని నేమ్ ఇచ్చి ఆబ్జెక్ట్ గా క్రియేట్ చేస్తాను. ఇస్ ఇట్ క్లియర్ మా? హ్యావింగ్ ఎనీ డౌట్స్ ఆన్ దిస్ ప్రోగ్రామ్ మా? మిమ్మల్ని is it clear amma? Mohan, having any doubts on this ma? No, sir. Okay ma, we'll go for parameterized constructor. See what is the parameterized constructor means. In C++, a constructor with parameters. There is no parameters in default constructor. That is there is no parameters in parameterized constructor ఎందుకంటామంటే whereas the default constructor లో parameters ఉండదు కాబట్టి దాన్ని default constructor అన్నాము. here having a parameters. What is the parameters? We will see. A constructor with parameters is known as a parameterized constructor. This is preferred method to initialize the member data, whereas here I am installing the data in length, whereas in parameterized data see the వేరియబుల్. సేమ్ మనం ఇక్కడ కూడా వాల్ అనేసి క్లియర్ చేసుకున్నామా. ఇక్కడ చూడండి లెంత్ హైట్ సీ ద క్రియేటింగ్ పారామీటర్ ఎక్కడ క్రియేట్ చేస్తున్నాను ఇక్కడ చూడండి. ఇక్కడ ఇన్స్టాలింగ్ ద ప్రైవేట్ వేరియబుల్స్ ఐ యామ్ అసైనింగ్ ఓన్లీ ద లెంత్ వాల్యూ. దర్ ఇస్ నో పారామీటర్స్, ఓన్లీ లెంత్ అన్న. లెంత్ అంటే నాకు లెంత్ వరకే కావాలా. సపోజ్ బ్రెత్ ఇస్తున్నాను నాకు బ్రెత్ వరకే కావాలి అంటే నా పారామీటర్స్ అంటే మీకు స్క్వేర్ కావాలనుకోండి దానికి ఏం కావాలా వాట్ ఇస్ ద పారామీటర్స్ లెంత్ ఇంటూ బ్రెత్ క్యాలిక్యులేట్ చేస్తాం. whereas here a default constructor lo there is no parameterized, only length. here having a length height రెండిటిని కావాలి కాబట్టి మనం ఇక్కడ parameterized constructor how I am declaring the parameterized constructor. one is a double length, another one is a double height. this is the parameter అంటే దాని మధ్యలో ఉన్న గ్యాప్ ని ఫుల్ఫిల్ చేసేదాన్నే మనం parameterized constructors అంటాం. is it clear? we will see clearly ma. ఇప్పటిదాకా దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? హ్యావింగ్ ఎనీ డౌట్స్ ఆన్ దిస్ మార్క్? మిమ్మల్ని అమ్మా డిఫాల్ట్ కన్స్ట్రక్షన్స్ లో ఏదైనా డౌట్స్ ఉందా? we will see parameterized అంటే ప్రీవియస్ ప్రోగ్రామ్ క్లియర్ అయితేనే నెక్స్ట్ పోదాం. అదర్వైజ్ we will discuss. having any doubts please raise your hands. No sir. okay, default constructor clear amma? Yes sir. okay.